హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు అయితే టాపిక్ ఏం లేదు. ఒక చిన్న వర్క్ మీద పాలకొండల వరకు వెళ్ళాల్సి వచ్చింది. బైక్ రిపేర్, అది కూడా వేరే వీడియో చూపిస్తాను మీకు ఖచ్చితంగా. అండ్ ఈరోజు ఒక సడన్ ప్రోగ్రామ్ ఇది. చూసారా నా వాలకం కూడా ఎలా ఉంటుందో? షాప్తో వెళ్ళిపోతున్నాను అంతే. ఈ రిపేర్ అయితే నేను వేరే వీడియోలో అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే మీకు పాలకొండ, మా కడప జిల్లాలో పాలకొండ ఎలా ఉంటుంది అనేది క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. చాలా మందికి పాలకొండలో ఏ దేవుడు ఉంటాడో కూడా తెలియదు. మా అమ్మమ్మని అడిగితే, మా ఇంట్లో అవ్వని అడిగితే శివుడు ఉంటారు అంటాడు. కొంతమంది అయితే వినాయకుడు ఏదో అంటారు, కొంతమంది ఆంజనేయ స్వామి అంటారు. అండ్ నేను తెలుసుకున్న విషయం అయితే మహావిష్ణువు పాలకొండ ఆయన అవతారం రూపంలో ఉంటాడని చెప్తారు. దాని పక్కనే శివుడి గుడి ఉంటుంది, ఆంజనేయ స్వామి గుడి ఉంది, లక్ష్మీదేవి గుడి ఉంది, లక్ష్మీ నరసింహస్వామి గుడి ఉంది. ఈరోజు అయితే నేను పాలకొండల వరకు వెళ్తున్నాను. వాటర్ ఫాల్స్ అయితే సూపర్ ఉన్నాయంట, మీకు కూడా చూపిస్తాను ఖచ్చితంగా. సో ప్లీజ్ ఈ వీడియో వరకు ఎండ్ వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకు ఇంకా ఏదైనా బైక్ ప్రాబ్లమ్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో చెప్పండి. నేనైతే ఖచ్చితంగా సాల్వ్ చేయడానికి అయితే చూస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఫుల్గా చూడండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఇక్కడ శిలాశాసనం చెప్తుంది ఏంటంటే దాదాపు 1137 సంవత్సరాలు ఇది నిర్మించినట్టు ఇక్కడ శాసనసభల మీద ఉంది. ఫ్రెండ్స్, మనం ఇక్కడ నుంచే పైకి వెళ్ళొచ్చు, కానీ నాకైతే ఇప్పుడు ఎంట్రీ లేదు, నో ఎంట్రీ అనుకుంటా. ఫస్ట్ మనం అయితే వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్దాం. సో ఫ్రెండ్స్, మనం ఇక్కడ నుంచే లోపలికి వెళ్దాం. డైరెక్ట్ వాటర్ ఫాల్ దగ్గరికి ఉంటుంది దారి. ఇక్కడ పైనుంచి పోదాం. మినీ వాటర్ ఫాల్, అది చిన్న వాటర్ ఫాల్. ఇప్పుడు నీళ్లు పోయే దావ ఉంది కదా, జారేది కోనేరులాగా పోతుంది. దీన్ని క్రాస్ చేసి అవతలికి పోవాలి మనం. ಇಲ್ಲೇ కాళ్ళు జారిపోతాయి రాళ్ళ మీద పోతా అంటే. సౌండ్ భలే ఉందిరా, కింద నీళ్లు పోయే శబ్దం సూపర్ వస్తుంది. baby.
ఫుల్ ఫారెస్ట్ లాగా ఉంది, సూపర్ ఉంది. ఇక్కడి నుంచి కూడా ఫాల్ వస్తుంది, చిన్న వాటర్. ఇప్పుడు మళ్ళీ మా అడవిలోంచి వెళ్ళాల్సిందే. వాటర్ పైనుంచి బలి వస్తున్నాయి ఫ్రెండ్స్. ఈ దారిలో మనుషులు నడిచి 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 ఏమైపోయిందంటే ఒక రూట్ లాగా అయిపోయింది. కొండలో చూసారు కదా, ఈ లైన్ కరెక్ట్గా మనుషులు నడవడం ఎక్కువ నడిచి 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 ఏమైపోతుందంటే ఒక దారిలాగా ఏర్పడుతుంది. నడిచిన వాళ్ళు ఈ రాళ్ళు ఎందుకు తీరో నాకు అర్థం కాదు. రాళ్ళు తీసేస్తే అలాంటి వాళ్ళు ఫ్రీగా వెళ్ళిపోతారు కదా. ఇక్కడ నుంచి వ్యూ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్. చాలామంది ఫ్యామిలీస్ కూడా వచ్చారు. ఏంటిది చేపల, ఏంటిది చేపలు కాదు. మీకు ఆల్రెడీ మీకు వాటర్ ఫాల్ సౌండ్ వినిపిస్తూ ఉంటుంది కొంచెం దగ్గరలో. పైనుంచి వెళ్దాం, బయట అక్కడ వెళ్ళాం మనం. మనం ఇప్పుడు వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్దాం. సైడ్కి మనం వచ్చాం కదా, సేమ్ రూట్, నీళ్ళు అక్కడి వరకు పారుతూ ఉంటాయి. సూపర్ ఉంది ఫ్రెండ్స్. కడపలో ఈ రేంజ్ వాటర్ ఫాల్ ఉండడం నేను ఫస్ట్ టైం చూద్దాం. దాదాపు 10 ఏళ్ళు అయింది కదా పాలకొండల దగ్గరికి వచ్చి. ఈ రేంజ్ వాటర్ ఫాల్ అయితే ఫస్ట్ టైం. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. సూపర్. ఎక్సలెంట్గా ఉంది. సెల్ఫీ కాదులేరా, రేంజ్. ఫోటోలు తీస్తున్నారా? పైకి వెళ్ళొచ్చు, వెళ్దాం ఒకసారి.